తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాల వివాదం రోజురోజుకు అది పెరిగిపోతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే ఉన్నారు. మేడం, ఏంటి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కృష్ణా జలాల వాటా విషయంలో వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడంలో కొంత జాప్యం చేస్తున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏంటి అసలు ఈ కృష్ణా జలాల వివాదం ఏంటి, ఎందుకు పరిష్కారం కావట్లేదు? కేంద్ర ప్రభుత్వం దీన్ని జాప్యం చేయడం అనేది వాస్తవం కాదు. జల వివాదాలు అనేటివి దీనికి ఒక కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల ద్వారా మనం పరిష్కారం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే వీటి మీద సమావేశం కావాలి, పరిష్కారం చేసుకోవాలి. సో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా మన తెలంగాణ దూరాల పాకాల అన్నది, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాం. మళ్ళీ ఇప్పుడేదో మళ్ళీ అది కొంచెం మళ్ళీ దూరాల పాకాలు ఏమో నడుస్తుందని అనిపిస్తున్నది. వీళ్ళని చూస్తుంటే ఈరోజు మీడియాలో వచ్చిన పేపర్లలో వచ్చిన వార్తలు చూస్తే మళ్ళీ జూరాల పాకాలు అనేది లేకుండా, పేరు లేకుండా ఏదో జరుగుతున్నది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో మెన్షన్ చేసినట్టున్నారు జూరాల పాకాలని. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాం మేము. ముఖ్యమంత్రి గారు మరి దాని విషయంలో కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఆయన అప్రోచ్ ఇక్కడి నుంచి జూరాల నుంచి తీసుకుపోయి మనం బ్యాక్ వాటర్ శ్రీశైలంలో పెట్టినప్పుడు, నార్లాపూర్ దగ్గర పెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించినాం. అటనే దీని జూరాల పాకాలలో వ్యతిరేకించాం. ముందు జూరాల ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నీళ్ళని అన్నింటినీ కూడా పాలమూరు జిల్లా ప్రతి ఎకరాకి ఇచ్చినాక మీరు ఎక్కడికైనా తీసుకుపోండి అని చెప్పినాం. ఇక్కడ ఏది పూర్తే కాలేదు, ఇంకా మళ్ళీ వీళ్ళు ఏదేదో ప్రాజెక్టులు దీనికి ఇన్ని దానికి ఇన్ని అని పెట్టింది. ఇవాళ దీంట్లో ప్రాక్టికల్గా నాకున్నటువంటి విషయాల ప్రకారం చెప్తాను. ఈరోజు కోయిలకొండ దగ్గర 40 TMC అన్నారు, అట్లే దౌలతాబాద్ అన్నారు, అట్లనే ఇంకా కొన్ని ప్లేసెస్లో వాళ్ళు చెప్పినారు. నేను గతంలో కూడా చెప్పినాం, జూరాల నుంచి వాటర్ ఏదైతే మనం అప్రోచ్ తీసుకుంటామో ప్రతి నియోజకవర్గంలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేయండి. పెద్ద రిజర్వాయర్లు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెద్ద 20 వస్తాయా, 30 TMCలు వస్తాయా, 40 TMCలు వస్తాయా అంటే ఎక్కువ పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ఏ విధంగా చేయగలుగుతాం? ల్యాండ్ అక్విజిషన్ పెద్ద ఎత్తున చేస్తే రైతులకు ఉపయోగం ఉండదు. ఓన్లీ రిజర్వాయర్లు అయితే తప్ప రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ ల్యాండ్ని కోల్పోయి రిజర్వాయర్లు కట్టుకుంటే రైతులకు పెద్ద ఉపయోగం లేకుండా ఎంత రిజర్వాయర్లు మనం చేసుకున్నప్పటికీ కూడా దాని కింద ఆయకట్టు ఎక్కువ ఇవ్వలేనప్పుడు ఉపయోగం కూడా ఉండదు. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు గట్టు లిఫ్ట్ని 5 TMCలు, విచ్ ఇస్ నాట్ ప్రాక్టికల్. అది వాస్తవంగా అది ప్రాక్టికల్ కానే కాదు, అది సాధ్యమే కాదు. ఇంకొకటి రేలంపాడు రిజర్వాయర్ 10 TMCలు అన్నారు. నేను ఉన్నప్పుడు 2 TMCలు దాన్ని 4 TMCలు చేసిన. 4 TMCలు చేసిన దాన్ని గత 2-3 ఏళ్ల నుంచి దాంట్లో లీకేజ్ ఉంటే దానికి ఇప్పటిదాకా దాని అతిగతి చూసుకోడు కూడా దిక్కులేడు. అది 2 TMCలు ఆపలేనటువంటి పరిస్థితిలో పడింది. దాని రిపేర్ లేదు, మన్ను లేదు, మశానం లేదు. అది ఆడంటే ఆడనే పడింది ఇప్పటిదాకా. 10 TMCలు అంటున్నారు దాన్ని. అంటే ఓన్లీ మాటలు రాపిచ్చి, పేపర్లో ఇంత పెద్దగా రాపిచ్చి ఇది ఏదో చేస్తున్నాం, మేము ఏదో చేస్తున్నాం అనేటటువంటి విధంగా క్రియేట్ చేయడమే తప్పితే అలా వాస్తవంగా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే విషయం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా విషయంలో, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేకంగా కనీసం 2 నెలలకోసారో 3 నెలలకోసారో సమావేశాలు పెట్టండి. ఉన్న ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేయండి. మిగిలిన ప్రాంతాలకు నీళ్ళు ఎట్లా ఇస్తారో, ఈ బతుకు తెరువుల కోసం బొంబాయి పోతారు, అది పోకుండా ఎట్లా ఆపుతాము, వీళ్ళకంతా మిగిలిన ప్రాంతానికంతా కూడా మరి ఆయకట్టు ఏ విధంగా నీళ్ళు ఇస్తాము, ఏ విధంగా రైతులను కాపాడతాము, సాగునీరు అందించాలి, తాగునీరు అందించాలి మిగతా ప్రాంతాన్ని కూడా అన్నాం. దాని గురించి ఇప్పటిదాకా డిస్కషన్లు, మీటింగ్లు పెడతారు. ఎప్పుడు కూడా ఆ మీటింగ్ల సమావేశము రాత్రి మెసేజ్ వస్తుంది మాకు రేపు పొద్దున ఇంకో దగ్గర ప్రోగ్రాం ఉంటుంది, రాత్రి ఫోన్ చేసి పొద్దునారా అని అంటారు. ఇట్లాంటిది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మీటింగ్ అంటే ఒక 5 రోజుల ముందో 3 రోజుల ముందో మాది ఉంటే కూడా మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటాం. ఒకవేళ ఉంటే దాన్ని ఇంకో రోజు పెట్టుకుంటాం. కానీ రేపు మేము పొద్దున పోయేదానికి దాన్ని వదిలిపెట్టి వీళ్ళు పిలిచిన దాన్ని కురకాలంటే కూడా మాకు అది ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. తాజాగా చూసుకున్నట్లయితే ఆల్మట్టి డ్యామ్ దగ్గర కూడా అక్కడ నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు కొంత కర్ణాటక ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. ఒకవేళ ఆల్మట్టి డ్యామ్ దగ్గర కూడా నీటి సామర్థ్యాన్ని పెంచినట్టయితే మహబూబ్నగర్కు రావాల్సినటువంటి కృష్ణా జలాలు కూడా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మొన్న పాపం ఎమ్మెల్యేలంతా పోయి తాగనీకే నీళ్ళకు TMC కూడా రాలేదు, కానీ పెద్ద సినిమా చేసి చూపించిండ్రు. ఏమో ఆడికి వెళ్ళి వాళ్ళు నీళ్ళు తెచ్చినట్టు. వాళ్ళు ఏం నీళ్ళు తెలియదు, వానదేవుడు నీళ్ళు వచ్చిండు, వచ్చినాయి తాగిండ్రు జనాలు. వాళ్ళు ఏదో దానికే ఏదో పెద్దగా పోయి మేమేమో నీళ్ళు తెచ్చినాం అంటే విధంగా ఇదంతా కూడా పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటున్నారు. పని తక్కువ ఉంది, పబ్లిసిటీ ఎక్కువ ఉంది. ఈరోజు వాళ్ళు నిజంగా
కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ ఏదున్నా కూడా దిగువ ప్రాంతానికి నష్టం చేసే పని పైన ఉన్నటువంటి వాళ్ళు చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పైన వాళ్ళని కట్టుకోనియకుండా ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్న సొంత పార్టీ కాబట్టి వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేయాలి దాని మీద. కట్టుకోకుండా ఎందుకంటే ఇక్కడ ఉంది నేను కట్టేసుకుంటా, ఇది నా ప్రాంతం ఉంది నేను కట్టేసుకుంటా, కిందికి నీళ్ళు ఇయ్యను అంటే అది వారికి ఎంతవరకు అనుమతి ఉందో అంతవరకే కట్టుకోవాలా. వాళ్ళు అడ్డగోలుగా వాళ్ళ ఆయనకట్టు ఎత్తులు పెంచుకొని ఇష్టం వచ్చినట్లు మేము నీళ్ళు వాడుకుంటాం అనడం కూడా కరెక్ట్ కాదు. దేశంలో ప్రతి ఒక్కరూ బతకాలి, అన్ని రాష్ట్రాల్లో ప్రజలు రైతులు బతకాలి, ఈ దేశంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి. అందరి గురించి కూడా అందరూ ఆలోచన చేయాలి. మేము కొందరి గురించి మన గురించి ఆలోచించడం అనేది అది పద్ధతి కాదు. కృష్ణ ఈరోజు ఇప్పటికీ కర్ణాటకలో పెద్ద ఎత్తున భూములు నీళ్లు చాలా బ్రహ్మాండంగా సస్యామలు. ఇక్కడ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా కృష్ణా వాటా మాకు రావాల్సినటువంటి మాట మాకు వచ్చే విధంగా చూడాలి, కానీ దీన్ని అక్కడే అడ్డుకట్టేస్తాము. ముందే కృష్ణాలో నీళ్ళు వచ్చేది వాడుకుంటున్నది కూడా తక్కువనే మనం. సో దీని మీద అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. అవతల ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి గట్టిగా దాని మనం అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచనీయకుండా చూసుకోవాలి. కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకోవాలి. మనకున్న ఇప్పటి వాటా కూడా ప్రజెంట్ ఉన్న వాటా కూడా పూర్తిగా వినియోగించుకుంటలేం. దాన్ని కూడా పూర్తిగా వినియోగించుకునే విధంగా ఎంబడే కార్యక్రమాలు ప్రాజెక్టులు ఏమున్నాయో వాటిని చేపట్టాలి. సో ఇది ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకుండా, అక్కడ నీటి సామర్థ్యాన్ని పెంచకుండా తెలంగాణ రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలంటూ కూడా ఎంపీ డీకే అరుణ సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో మణికంఠ, 10 టీవీ.